ఆర్టీసీ సమ్మెకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో కార్మికుల సమ్మె మొదలు కానుంది. దీంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి భేటీ అయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించారు. ఇటు సమ్మెపై స్పందించిన పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, బస్సుల సంఖ్య పెంచడం, ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక వెనుక వైపు నుండి కుట్రలు చేస్తా ఉన్నారు. మూలిగే నక్క మీద తాడిపట్టు పడ్డట్టుగా ఉండాలని సంస్థను సంబంధించి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రోజు 65 లక్షల మంది ప్రయాణికుల్ని, అందులో 40 లక్షల మంది మహిళల్ని, 35 లక్షల కిలోమీటర్లు, 10,000 బస్సులు, 97 డిపోలు, 341 బస్ స్టేషన్లల్లా 12,000 గ్రామాల దాకా అన్ని దగ్గర తిరిగే ఈ బస్సు పేద ప్రజలకు ఒక లైఫ్ లైన్ అటువంటిది. ఏ సమస్యలున్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 3 ప్రధాన అంశాల మీద ఆర్టీసీకి నడుస్తూ ఉంది. 1 కార్మికుల సంక్షేమం, 2 ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ. కాబట్టి దయచేసి అందరూ కూడా పేద ప్రజలు ప్రయాణించేటువంటి ఈ యొక్క రవాణా అంశంలో ఎవరైనా మాట్లాడినా, నేను కావచ్చు, మంత్రివర్గంలో ఏ మంత్రి అయినా, చెన్నై నుంచి ఉప ముఖ్యమంత్రి గారు వస్తారు, వారి నేతృత్వంలో అందరినీ సంప్రదించేటువంటి సమ్మె లేకుండా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గుండెల్లో పెట్టి చూసుకునేటువంటి ప్రభుత్వం ఉంటుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె జరగకుండా చూస్తామంటున్నారు మంత్రి పొన్నం. కార్మికులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడి డిమాండ్లపై చర్చిస్తామన్నారు. ఆర్టీసీ అభివృద్ధిని ఓర్వలేక కొందరు వెనకుండి కుట్రలు చేస్తున్నారు అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కార్మికులు నమ్మే పరిస్థితి లేదన్నారు పొన్నం.